అంటే ముందు పుట్టినిల్లు ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిది ఇక్కడే కాకినాడ, అంతే కదండి. మహిళలకి ఇలా మెట్టినిల్లు, మగవాళ్ళకి ఉండదండి మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే అక్కడ పామరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నాను, గోదావరి జిల్లా అంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా గుండె బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందనుకుంటా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి దంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవరం మా గురుగారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్నీ పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు, నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాం మామగారింటికంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో, 45,000 మెజారిటీతో. నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిషర్లకి నోటు తెరక కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క ఏకత కాలజ్ఞానం, అప్పుడు బ్రహ్మంగారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి. వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ మన సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉన్నారంటే ఉండాలి. ఏంటంటే అదే భలే సెకండ్స్. అయ్యో ఇందుకు లేడు, ఎందు వెతికినా అందందు కలడా. ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానా దానితో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే. మనం అనుకున్నారా? ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈయన అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా, నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చింది. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే, ప్రజలకు చూసే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు, ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ పడడం, వాళ్ళకి వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం. ఎవరు చేస్తారు తెలియదే బాబు, చూద్దాం తర్వాత. సింగం చూసి సంవత్సరానికి బతికే ఉన్నారా, 94 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. అది మీరేంటి రాజకీయాల్లో మీరు తీగలట్టని ట్రై చేస్తున్నారు. ఇక్కడ డొంక కదలదు. మళ్ళీ మనం దొరకనారా? ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఎమరేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని. కస్టమర్స్ వస్తుంది కదా సినిమా. డాకు మహారాజ్ జనవరి 12 విడుదల. గుమ్మడికాయ కొట్టాము, ఏం కొట్టాము. షూటింగ్ ఒక రోజు ఉందిలేవే బాబు, ఒక్కరోజే లేదు దానికి. నీకు తోచిన భాష, నువ్వు ఏ భాష మాట్లాడినావు, నువ్వు రంపచోడ వరకు వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు నీ పరిస్థితి, నీ భాష రెండు కూడా. లేకపోతే త్వరతో మీరు త్వరతో మాట్లాడతానని చెప్పకుండా అంత ముందు ఈవిడే ఉంటుంది, అయిపోయింది ఉంటా ఉండేది.
బాలయ్య గారితో ఆ కాన్వర్సేషన్ అని అందరూ నవ్వుతున్నారు. మాట్లాడు మీరే అన్ని చెప్పేశారు. నీకు ఒక్క మాట అర్థమైందని నేను చెప్పింది. అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు కదా, ఎక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజే కదా అనుకున్నాం, అది ఒకసారి ఇంకా వికటించడం రాత్రికి. దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులు ఆయన అభిమానుల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి. డెఫినెట్గా మా తాత ఇటు తండ్రి నీకు అదుపోయా స్వామి, నువ్వు ఇప్పుడు పోతావు, నువ్వు ఇప్పుడు ఎలాగో పోవు స్వామి. వెళ్ళి కొండకి వెళ్ళి వచ్చాక ఇచ్చే గుర్తుపెట్టుకోండి, మంచి కథ ఇస్తాను.